హాయ్ అండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఆయన చేపలు తీసుకొచ్చారు. మాకు ఇక్కడ దగ్గరలో పెద్ద చెరువు అని ఒకటి ఉంది. నేను ఒక వీడియో కూడా తీసాను దాని గురించి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి. ఇది నేను ఇప్పుడు క్లీన్ చేస్తా, మీరు చూడండి. 2 kgs తీసుకొచ్చారు. బ్యాక్ కెమెరా ఆన్ చేసి అవి తీస్తా, చూడండి. ఇదిగోండి ఫిష్. ఇవి ఫ్రైలా చేసుకోవడానికి వీలుగా తీసుకొచ్చారు. ఇలా వేసి చక్కగా రాస్తే మొత్తం యాక్చువల్లీ 2 హ్యాండ్స్తో చేస్తే కంఫర్ట్గా ఉంటుంది, కానీ నేను వీడియోలో తీయడం కోసం మరి నాకు తీయడానికి ఎవరు లేరు పక్కన, సో నేను మీకు చూపించడానికి ఇట్లా చేస్తున్నా. ఇలా మొత్తం నీట్గా చేసేస్తే మనకి ఫ్రై చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఇందులో ముంచేయండి. నీట్గా ఉంది. ఇలా ఈ పీసెస్ మొత్తం నీట్గా చేసుకుంటే ఇవి కొన్ని పులుసులాగా, కొన్నేమో ఫ్రై చేస్తే 2 days తినడానికి ఉంటాయి. అంటే మా ఇంట్లో యాక్చువల్లీ ఎవరో తినరు, నేను మా మామయ్య గారే తింటాం. మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ తినరు. పిల్లలకేమో ఇప్పుడే వేసాను, పిల్లలకేమో ముళ్ళులు ఉంటాయని పెట్టను. ఇలా ఫిష్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసానండి, చాలా మటుకు మొత్తం అయిపోయినాయి. ఇంకో తలలు ఉన్నాయి, ఏమో నాకు రాదు చేయడం. ఇవి కూడా చేసేస్తే అయిపోతుంది. ఫ్రై కోసం చిన్న చిన్న ముక్కల్లా చేసుకున్నాను. ఇవేమో పులుసుకి మొత్తం ఇందులో వేసేస్తున్నాను. గిన్నెలో వేసేసి వాటికి ఉప్పు, కారం, పసుపు, ఈ పేస్ట్ మొత్తం పెట్టేస్తే ఒక 1/2 hour అలా ఉంచితే ఉప్పు, కారం, పసుపు పడతాయి. ఫ్రై చేసే ముక్కలు ఏంటంటే కొంచెం మంచిగా ఏగతాయని చిన్న చిన్న ముక్కల్లా చేశాను. ఇది పులుసుకి మా మామయ్యకి. వాటర్ లేకుండా వేసుకుంటే ఏంటంటే ఫ్రై అయ్యేటప్పుడు ఆ వాటర్ లేకపోతే ఫ్రై అనేది మంచిగా వస్తుంది. అందుకని ఇలా ప్లేట్లో వేసుకుంటే వాటర్ మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. ఒక 1/2 hour పక్కన పెట్టుకుంటే పులుసు అయినా ఫ్రై అయినా ఏదైనా టేస్టీగా ఉంటుంది. ఏడకు వాటర్ మొత్తం పిండేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలు పడతాయి. అవి ఆగు అంగడి చూడు ఒకసారి, వీడియోలో నువ్వు నేను కనిపిస్తున్నా. సాల్ట్ ఫస్ట్ వేసుకునేటప్పుడే సరిపడంగా వేసేసుకుంటే బాగుంటుంది, బాగా పడుతుంది చక్కగా ముక్కలకి, టేస్టీగా ఉంటుంది. పసుపు అందులో కొంచెమే వాడతారు, నేనైతే ఎక్కువ వేస్తాను. పసుపు మన ఇంట్లో ఉన్న చాలా హెల్త్ ఇష్యూస్కి మంచిగా వర్క్ చేపిస్తుంది. అందుకోసం నేను పసుపు కొంచెం ఎక్కువే తీసుకుంటాను ఏ కర్రీలో. కారం ఒక 3 spoons వరకు వేసుకోవచ్చు, ఎందుకంటే కారంగా ఉంటేనే తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మనం కారం లేకపోతే మనం ఎంత టేస్టీగా చేసినా చప్పగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం వేసేసాను. ఇందులో ఒక 2 minutes పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పెట్టుకోవాలి. మొత్తం ఒకసారి అయినా పెడతారు, కానీ ఇవి వరకు పడితే పీస్ అనేది మంచిగా ఉంటుంది. ముందు మనం ఆయిల్లో వేసినా లేకపోతే కర్రీ పులుసులో పెట్టుకున్నా ముందు ఉప్పు, కారం ఇవి పట్టేస్తే పీస్ చికాకు అవ్వకుండా ఎలా వేస్తుందో అలా ఇలానే ఉంటుంది. సో అందుకోసమే ఇది
ఈ వాటర్ లేకుండా మనం ఇలా వేసుకుంటే అసలు వాటర్ అనేది రాదు, మనం ఇలా ఎంత చేసినా. ప్రతి పీస్కి కూడా చక్కగా కారం అవన్నీ మంచిగా పట్టి, దీన్ని ఏం లేదు, చక్కగా ఆయిల్ ఇలా వేస్తే చాలు, ఫ్రై అయిపోతుంది మంచిగా. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 2 మినిట్స్లో మా బాబు కొంచెం ఫ్రెష్గా పాలు తాగుతాడు. అల్లం వెల్లుల్లి రెడీ చేశాను, ఇవి మిక్సీ చేసేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా మనం గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే, పులుసులోకి నేను చేసేది మామయ్య పులుసులోకి మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంతకి సరిపడంగా ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం ఆనియన్స్తో పాటు మిర్చి కూడా తీసుకుని 2 మిక్సీ చేసేసుకుంటే ఇవి విడిగా అవి విడిగా చేసుకోవాలి. మిక్సీ పట్టి కలుపుకోవాలి. అందులో ఆనియన్స్ ఏంటంటే నేను ఒక కర్రీ కారం వేస్తేనే రెడ్గా ఉంటుంది, నాకు రెడ్గా ఉంటేనే ఇష్టం, తెల్లగా ఉంటే నాకు తినాలని అనిపించదు. దానికోసం నేను ఒక 7-8 వేస్తున్నా మిర్చి, అంత ఎక్కువ వేయట్లేదు. ఫ్రైలోకి అయితే అసలు వేయను, ఇవి ఒక 7 వేస్తున్నా. మిక్సీ చేసుకుని వస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా మిక్సీ చేశాను. ఆనియన్స్ మిక్సీ ఎందుకు చేశానంటే, చేపల కూర పులుసు రావాలి అంటే ఆనియన్స్ మిక్సీ చేసుకుంటేనే బాగా వస్తాయి, లేదంటే బాగా సన్నగా తరిగితేనే బాగానే ఉంటుంది. కాకపోతే మామయ్యకి ఏంటంటే పులుసు అనేది గ్రేవీ దగ్గరగా ఉండి చక్కగా చిక్కగా ఉంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకోసమే మిక్సీ చేశాను ఆనియన్స్ని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసి కలిపాను. పీసెస్ చూసారు కదా, చక్కగా రెడ్గా చాలా బాగుంది. దీంట్లో కొంచెం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ కొంచెం వేస్తా, మొత్తం కాదు. ఇది కూడా మిక్సీ చేసుకుంటే, నా మాట ఎక్కడ మీకు వినిపించేస్తుందో, వీడియో ఎక్కడ మీరు ఎక్కువ చూస్తారో అని మా అలెక్స్ ఇక అరుస్తానే ఉన్నాడు ఇందాకటి నుంచి. వాడిని తీయాలంట వీడియో, వాడు వండడుగా కూర, లేకపోతే వాడినే తీసేది. నాకు అరుస్తున్నాడు. మా ఆయన ఈ కర్రీ తినరని చెప్పాను కదా, ఆయన కోసం ఎగ్ ఫ్రై చేశాను. అవుతుంది. ఆయన ఫంక్షన్కి వెళ్తున్నారు, నాకు వర్క్ అవ్వలేదు కదా అక్కడ తినమంటే, ఆయన బయట ఫుడ్ తినరు, అసలు తిననున్నారు. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ రెడీ చేశాను కదా, పీసెస్ రెడీ అయిపోయాయి. చింతపండు కొంచెం నానబెట్టుకుంటే పులుసు కూరలోకి చింతపండు వేసుకుంటే బాగుంటుంది. అందరూ వేస్తారు, బాగుంటుంది కాదు. చేపల కూర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుతారు. నేను వండిన స్టైల్ మరి మీకు నచ్చిద్దో లేదో నాకు తెలియదు. నేను కర్రీస్ ఎక్కువగా మూకిళ్ళలో కంటే ఇలా దాకా అంటారు కదా, వీటిలోనే ఎక్కువ చేస్తాను, ఎందుకంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కూర. ఆయిల్ బాగా వేడైపోయింది, ఇప్పుడు ఇది వేస్తా. ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆ చేప ముక్కలు వేస్తాను అందులో. ఇలాంటి దగ్గరగా ఉన్నది లోతుగా ఉన్న వాటిలో తీసుకుంటే కూర ఎందుకు రుచిగా అనిపిస్తుంది అనేది నా ఫీలింగ్. అంటే అందరికీ అలా అనిపించాలి అని ఏం లేదు, నాకెందుకో కర్రీ ఇందులో చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకో ఈ 2 ఇవే వీటిలోనే చేస్తా ఎక్కువ కూర. చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను, అంటే ఎక్కువ వేయను, ఒక 6-7 పీసెస్ వేస్తాను మామికి ఒక్కళ్ళకే. ఫ్రై అయిపోయింది మ్యాక్సిమం. దీంట్లో పీసెస్ వేస్తాను.
ఎన్ని పీసెస్ అంటే ఒక 6 or 7 వేస్తా అంతే. 4 వేసా, 5, 6. ఇది ఇద్దరిలో ఎవరైనా తినం, నేను మామయ్య కూడా. ఇది తల సగం తీసేసి ఇలా చేశాను, మరి వేసుకుంటారో వేసుకోరో ఎందుకులే డౌట్. ఇది ఈ పీస్ వేస్తున్నా. ఎన్ని వేసాను? 3, 6 వేసాను. 7th వన్. ఒక 2 minutes అలా ఉంటే అవి అన్నీ వేడైపోతాయి చక్కగా. యాక్చువల్లీ చేపల కూర మధ్యలో మనం తిప్పకూడదు, అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వేసాను కాబట్టి ఏం కాదు. స్టార్ట్ అయ్యి ఒక 2 minutesకి మించి మనం స్టవ్ మీద ఉంది అన్నప్పుడు మనం తిప్పామనుకోండి, ఇంకా పప్పు అయినట్టు అయిపోద్ది కూర అంతా. ఇక మనం తినడానికి అసలు పని చేయదు. అందుకే మనం ఏమన్నా చేయాలంటే వేసిన వెంటనే చేయాలి, తర్వాత అసలు గరిటె పెట్టకూడదు కూరలో. ఇప్పుడు ఈ కూర అయిపోయిన తర్వాత ఒక ఈవినింగ్కి అయితే కూర అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పటికిప్పుడు తిన్నా మనం అంత టేస్ట్ అనిపించదు. లోపలికి రండి మరిది గారు. ఇవి ఫ్రై చేసుకోవడానికి తీసిన పీసెస్. అంటే మొత్తం చిన్న ఎందుకని కొన్ని పెద్దగా చేశాను. మొత్తం ఈ గిన్నెకి సరిపడే వరకు వేస్తే ఒక రౌండ్కి సరిపోయాయి. ఇంకొక రౌండ్కి సరిపడంగా ఇందులో ఉన్నాయి. ఇది చక్కగా ఫ్రై అయ్యి ఉడికిపోతుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. పులుసు పోసేసాను సరిపడంగా. ఇది ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ తింటే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఫ్రై ఇది ఏగుతూ ఉంది చిన్నగా. ఈ ఆయిల్నే స్ప్రెడ్ చేసుకోవాలి కానీ ఆయిల్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం ఒకసారి వాడిన ఆయిల్ అనేది నెక్స్ట్ మళ్ళీ యూజ్ చేయడానికి పనిచేయదు. సో మనం కొంచెం కొంచెంగా వేసుకుంటే ఈ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు.